వరంగల్ జిల్లాలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు నిన్న పర్యటించారు. పెద్ద ఎత్తున రైతుల పక్షాన నిలబడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి దానికి సంబంధించి కూడా స్పందించి గిన్నింగ్ మిల్లులో కొనుగోలుకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్ చెప్పండి. ఎట్టకేలకు రైతుల పక్షాన బీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్ కి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గక తప్పనటువంటి సందర్భం కనిపించింది. నిన్న పత్తి కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, పూర్తి స్థాయిలో పత్తి విషయంలో రైతుల పక్షాన నిలబడే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఇటు వరంగల్లో ఉన్నటువంటి ఎన్మాముల మార్కెట్ అయితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ మార్కెట్ గా ఉంటుంది. ఎన్మాముల మార్కెట్ సంబంధించి పత్తి రైతుల సమస్యలు తెలుసుకొని వాళ్లకు భరోసానిచ్చే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎన్మాముల మార్కెట్ కు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులందరితో అంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఈ విధంగా అందరూ నాయకులతో కలిసి, ముఖ్య నాయకులందరితో కలిసి ఎన్మాముల మార్కెట్ ను సందర్శించి రైతుల పక్షాన్ని నిలబడే విధంగా రైతుల సమస్యలను కనిపించింది. పూర్తిగా తెలంగాణ కాటన్ అసోసియేషన్ 2 రోజుల పాటు పూర్తిగా పత్తి కొనుగోళ్లను నిలిపివేసినటువంటి పరిస్థితి, బంద్ చేసినటువంటి సందర్భం. ఎందుకంటే ఇటీవలి కాలంలో సిసిఐ నిబంధనలు చాలా తలనొప్పిగా మారినాయి. రైతులకు సంబంధించి కావచ్చు, ఇటు తెలంగాణ కాటన్ అసోసియేషన్ సంబంధించి కూడా ఆ కొనుగోళ్లన్నీ నిలిచిపోవడంతో పత్తి రైతులు ఆందోళనలో ఉన్నటువంటి సందర్భం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ తీసుకున్నటువంటి పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. నిన్న వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినటువంటి సందర్భం. ఈ క్రమంలోనే సోమం మంగళవారాలు అంటే వీక్ మొదట్లో పెద్ద సంఖ్యలో రైతులు పత్తిని పట్టుకొస్తా ఉంటారు. ఇవాళ బీఆర్ఎస్ పోరాటానికి ఫలితంగా ఇవాళ మార్కెట్లు అయితే తెలుసుకున్నటువంటి సందర్భం ఎన్మాల మార్కెట్ లో పత్తి కొనుగోలు అయితే కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ రవికాంత్.